యవనస్తులైనటువంటి సేవకులారా, మీకందరికీ చేతులు జోడిస్తున్నాను. యవనస్తులు మరి విశేషముగా సేవకులు ఎంతమంది యవనస్తులు ఉన్నారు? అక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటది? చదవండి తల్లి. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపకుండా చూసుకో. గాని మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను అమ్మా పవిత్రత పరిశుద్ధత లేకుండా ఎవ్వడు తండ్రిని, అయ్యా పాస్టర్ కావచ్చు, పాస్టర్ అమ్మ కావచ్చు, పాస్టర్కి ఒక పవిత్రత, పాస్టర్ అమ్మకు ఒక పవిత్రత, విశ్వాసం ఒక పవిత్రత లేదండి. అందరికీ ఒకటే పవిత్రత. ఏమండి అంతేనా? ఏమన్నా నేనేమన్నా హల్లెలూయా హల్లెలూయా. పవిత్రతలోను ఎవరికి మాదిరి ఉండాలట? విశ్వాసులకు మాదిరి. ఈరోజు చాలా మంది స్థానిక విశ్వాసులు ఉన్నారు. దయచేసి కొన్ని విషయాలు, కొన్ని మాటలు మాట్లాడకపోవడం మంచిది. అమ్మా ఎవరు తల్లి? ఇంకా జర గట్టిగా అడుగుతాను. హల్లెలూయా. మాదిరి అయ్యా, మాదిరి ఎవరి ఎదుట? సంఘం ఎదుట, విశ్వాసులు ఎదుట మాదిరి చూపించాలి. ఎవరు చెప్తున్నాడు? యవనస్తులకు, ముఖ్యంగా యవనస్తులకు. దారి తప్పిపోతున్నావా విశ్వాసి అని పాడతాం మనం. దారి తప్పిపోతున్నావా విశ్వాసి, నీ తీరమేదో గమనించావా? నేను వాడతాను ఈరోజు. దారి తప్పిపోతున్నావా సేవకుడా, నీ తీరమేదో గమనించయ్యా సేవకుడా. వెనకుండా అందిస్తున్నాడు ఒక ఆయన, మా మాస్టర్ గారు. హల్లెలూయా. ఓడలో ఉన్న కాకి, దాని గురించి దాన్ని బట్టి చాలా పాఠం నేర్చుకోవచ్చు బిడ్డలారా. ఓడలో ఉన్న కాకిని పాపం నమ్మి బయటికి పంపిస్తే సచ్చిన శవాలను బిక్కతిని కూడా పోయిందట. అది ఓడలో ఉన్న కాకిని పాప పెద్ద మనిషి ఎవరైనా నోహు గారు నమ్మి బయటకు పంపించిన పోయా దాన్ని చూసినాకు నేను ఉన్నాయా పోయినాయి అనంటే ఇది పోయి ఏం చేసింది? శవాల మీద ఆడుకొని శవాలను బిక్కు తినుకుంటూ పోయింది. నేను కొన్ని విషయాలు మింగేస్తున్నా, మాట్లాడట్లేదు. హల్లెలూయా. యవనస్తులు, ముఖ్యంగా యవనస్తులు సేవకులారా, ఎలా ఉంటున్నావు, ఎలా నడుస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు? సంఘము నిన్ను అన్ని విధాలుగా, సంఘము నిన్ను అన్ని విధములుగా గమనిస్తుంది. నీ 2 కళ్ళు కావచ్చు, ఎదుట 20 కళ్ళు ఉండొచ్చు, 10 కళ్ళు ఉండొచ్చు, 50 కళ్ళు ఉండొచ్చు, 100 కళ్ళు ఉండొచ్చు, 200 కళ్ళు ఉండొచ్చు. హల్లెలూయా చెప్పలేము. తర్వాత 13వ వచనం, నేను వచ్చే వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. ఒకటి, నిన్ను నీవు దేవుని కనపరుచుకోవటంలో జాగ్రత్త. రెండవది, దేవుని వాక్యమును హెచ్చరించుట యందు బోధించుట యందు జాగ్రత్త. జాగ్రత్త కలిగి ఉండుము. జాగ్రత్త లేకపోతే జారిపడతాం. జారిపడితే కాలోసే ఎరుగుతుంది.
తలకు దెబ్బ తగిలింది అనుకోండి, బ్రెయిన్ అవుట్ అవుతుంది, కోమలకి వెళ్ళిపోతాం, ప్రయోజనం ఉండదు, ఏం చేసినా ప్రయోజనం ఉండదు. హల్లెలూయా. జారిపడకుండా జాగ్రత్త తీసుకో. ఈరోజు దేవుడు నీతో మనతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త తీసుకో. జాగ్రత్త తీసుకోకపోతే నీకే నష్టం. జాగ్రత్త తీసుకోకపోతే నీకే నష్టం. హల్లెలూయా, హల్లెలూయా. హానోకు దేవునితో 300 సంవత్సరాలు నడిచాడు. అవునండి, 360 సంవత్సరాలు, అంతేనా? 65 సంవత్సరాలు, 365 సంవత్సరాలు నడిచాడు ఆయన. మొత్తం మీద ఆడ 365 ఉంది. ఒకసారి చదవండి, ఆదికాండం 5వ అధ్యాయం 21 వచ్చిన చదవండి. ఒకసారి క్లియర్ అవుతుంది కదా, చూద్దాం. నేనే తప్పు చదువుతున్నాను. 21 నుంచి 24 వరకు. హానోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషేలను కనెను. హానోకు మెతూషేలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఆనోకు దినములన్నీ 365 ఏళ్ళు. ఈ 365 అయిన తర్వాతనే దేవుడితో కొనుక్కోబడ్డాడు. 300 సంవత్సరాల 300 సంవత్సరాలప్పుడు కొనుక్కోబడితే ఈ 65 సంవత్సరాలు లెక్కలకు వచ్చేవి కాదు. అయ్యగారు అంతేనండి. అయ్యా చెప్పండి, ఒకవేళ నేనేమన్నా తప్పు. మొత్తం మీద 300 సంవత్సరాలు మొత్తం ఎంత అయింది? 365 దేవునితో ఉన్నట్లు లెక్క. అంతే ఇక, దాంట్లో తేడా ఏం లేదు. దేవునితో నడిచింది 300, కానీ ఆయన బతికింది ఎంతకాలం? అది మది కావాలి మనకు. మళ్ళీ బతికిన రోజు దేవుని విడిచిపెట్టి తిరగలే ఆయన. 65 సంవత్సరాలు ఇష్టం వచ్చినట్టు పోలేదు ఎక్కడ పడితే అక్కడ. ఈ 65 సంవత్సరాలు తన సొంత దారిని ఎన్నుకోలేదు. ఒకవేళ అలా ఎన్నుకుని ఉంటే 65 సంవత్సరాలు ఎన్ని తప్పులు చేసేవాడు, విడిచిపెట్టేవాడు దేవుడు. నమ్మకంగా ఉన్నాడు కాబట్టి నాయన నాతో పాటు అని తీసుకొని పోయి మరణము లేని దేశానికి తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ హానోకు నడిచిన దినములన్నిటిలో దేవుని ఎదుట నిలబడి దేవుని చిత్త ప్రకారం నడిచాడా, లేకపోతే ఆయన ఉద్దేశ ప్రకారం నడిచాడా? దేవుని చిత్త ప్రకారం నడవడానికి ప్రయత్నం చేశాడు. హల్లెలూయా. దేవుని చిత్త ప్రకారం నడిచాడు, అంతే. దేవుని చిత్తము నెరవేర్చుటలో నిమగ్నమై ఉన్నాడు కాబట్టి ఆయన బ్రతికుండగానే దేవుడు ఆయనను తీసుకొని వెళ్ళాడు మరణం లేని దేశానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకులారా, హానోకు వలె దేవునితో కలిసి నడవటానికి ఆయన ఇష్టపడి మనల్ని పిలిచాడు. ఆయనతో కలిసి నడవటానికి, లోకంతో కలిసి నడవటానికి కాదు, లోకంతో కలిసి బ్రతకటానికి కాదు. లోకంలో ఉన్నాము కనుక కొన్నిసార్లు లోకానుసారంగా కొన్ని స్వీకరించక తప్పదు అనవచ్చు సేవకులు. కరెక్టే, తప్పేం కాదు. కానీ దాంట్లో కొన్ని పద్ధతులు, కొన్ని క్రమములు, కొన్ని క్రమశిక్షణలు ఉంటాయి. హల్లెలూయా. హానోకు దేవునితో నడిచి మరణానికి సమీపించకుండా, మరణము లేకుండా దేవుని రాజ్యానికి చేరినట్లుగా మనం చూస్తున్నాం. ప్రతి సేవకునికి ఈ అర్హత ఉంది, ఈ భాగ్యం ఉంది. ప్రతి సేవకునికి ఆధిక్యత ఉంది. ఆమేన్, హల్లెలూయా.
చివరిగా ఇంకొక మాట నేను చదివి ముగిస్తాను. అపోస్తల కార్యం 14వ అధ్యాయం. అపోస్తల కార్యం 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఈకోనియాలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి అమ్మా ఒక్క నిమిషం తల్లి అంకులు చదవని అయ్యా ఒక్క నిమిషం. ఎలా బోధించారండి? తేటకంటే అయ్యా దాంట్లో విడదీసుకోండి, ఎన్ని వస్తాయి చూడండి. ఒక్కొక్కటి లెక్క పెట్టండి, ఎన్ని వస్తాయి. తేటగా కదా, 1 వివరంగా, 2 అర్థమయ్యేలాగా, స్పష్టమైన భాష, స్వార్థం లేకుండా, ధనాపేక్ష లేకుండా, ఉన్నది ఉన్నట్లుగా. కఠినమైన మాట వచ్చినప్పుడు కత్తి పెట్టుకొని తీయటి మాటలతో తీర్థం పొద్దు నువ్వు గుళ్ళని సల్లన్నట్టుగా తీయటి మాటలు చెప్పి బలానమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవడం మంచిదా? కఠినమైన మాటలు ఉన్నట్లుగా బోధించడం మంచిదా? పౌలు గారు అక్కడ విషయం బిడ్డలారా, పౌలు గారు ఎలా సంఘానికి ఎలా బోధించారట అయ్యా? తేటగా. అమ్మగారి ముఖం చూసి అబ్బో ఏమన్నా అంటదేమో, రేపు పొద్దుగాల సంఘానికి రాదేమో, ఇచ్చే దశంభాగం ఇవ్వలేమో, అబ్బో ఇట్లయితే అట్లా. అమ్మగారిని నెత్తికెక్కించడం. ఉంటా నీ ఇష్టం, ఊడిపోతే నీ ఇష్టం. ఉండు పోతే పో. దేవుని సేవ పోదా, సేవకుని పోదా. ఉంటే బాగుపడతావు, వెళ్ళిపోతే. నేను ఒక సేవకుడు యూట్యూబ్లో వాక్యం బోధిస్తున్నాడు. ఈ మధ్య షార్ట్ ఫిల్మ్ పెడుతున్నాడు. ఈ మధ్య ఒక వారం నుంచో ఏమో ఈ మధ్య కొత్తగా. అంటే ఆయన తప్పు చెప్పి అనట్లేదు నేను. ఇంటవా ఈను, నడుస్తావా మంచిగా నాడు, చేస్తావా మంచి పనులు చేయి, లేకపోతే నీ దినాలు అవుతాయి. హల్లెలూయా. ఉంటావా మంచిగా ఉండు, ఖచ్చితంగా ఉండు. నడుస్తావా సరిగా నాడు, వింటావా సరిగిను. నువ్వు వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా, నీ దినాలు అవుతాయి. జాగ్రత్త. ఎవరికి? విశ్వాసులకు. ఈనాడు విశ్వాసులు మహామేధావులు అయిపోయారు. అందరూ విశ్వాసులు మహామేధావులు. తేటగా బోధించు. వినకపోతే చనిపోతాడు, వింటే బాగుపడతాడు. అయ్యా నీ మాట వినకు లోపడితే పరలోక రాజ్యానికి వారసులు అవుతాడు. నీ మాట వినకుండా నీ మాటను చెప్పండి తృణీకరిస్తే నరకానికి వెళ్తాడు. అంతే. అక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడండి? తేటగా. మళ్ళీ చదవండి మొదటి నుంచి. ఈకోనియాలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందుకు కొందరికి బాగా మంటలేసింది. మీకు తెలుసు లేదు ఆ విషయం? అంతేనయ్యా, కొందరికి బాగా ఒళ్ళంతా గగ్గులు పొడిచింది. తేటగా బోధించినందువలన అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. కొందరు విశ్వసించారు, కొందరికేమో అయ్యా మంటలేసింది. మీకు అక్కడ ఉన్నది చూడండి కావాలంటే.
ఎవరట? దయచేసి వినండి అమ్మా. నా ఎడమ పక్కన ఉన్నటువంటి నా మిత్రుల చెల్లెళ్ళు, తల్లులు ఉండొచ్చు, చెల్లెళ్ళు ఉండొచ్చు, అక్కలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సంఘములో అవిధేయత చూపొద్దు విశ్వాసుడుగా. అయితే అవిధేయత వలన యూదులు అన్ని జనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించారట. నాకు కావాల్సిందల్లా ఇక్కడ ఒక మాట ఉంది, పగ పుట్టించారు. ఈ రోజుల్లో కూడా మనకు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం కదా, అక్కడక్కడ మన దేశంలో, రాష్ట్రంలో కదా, అనేక ప్రాంతాల్లో కదా, లేనిపోని రెచ్చగొట్టి పనులు చేసి సంఘాలలో చిచ్చులు పెట్టి సంఘాలను చెరిపి కదా, మీటింగ్లు జరగకుండా, ప్రార్థనలు జరగకుండా, వాక్యం బోధించకుండా రెచ్చగొట్టే పనులు చాలా జరుగుతున్నాయి. అయితే సేవకులారా, ఒక చిన్న రిక్వెస్ట్, ఈరోజు ఒక ధైర్యపరిచే మాట ఒకటి అక్కడ మీకు ప్రభువు చూపిస్తున్నాడు. సేవకులను ధైర్యపరిచే మాట. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి గడ్డు పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు, అక్కడ వారికి ఎదురయ్యాయి, అక్కడ వారి సమస్యలు ఎదుర్కొంటున్నారు, అక్కడ వారి ఇబ్బందుల్లో ఉన్నారు. అయినా కూడా అయ్యా చదవండి. కాబట్టి వారు ఎవరిని అనుకున్నారు? దేవుని స్తోత్రం. చూడు ఒకసారి, శ్రమ వచ్చిందని అయ్యా క్షమించాలి నన్ను, శ్రమ వచ్చిందని పోలీసుల మీద ఆనుకోలేదు, రాజకీయ నాయకుల మీద ఆనుకోలేదు. అయ్యా, ఒక సేవకునికి శ్రమ వస్తే ఎవరి మీద అనుకోవాలి? పరిష్కారం చేయడానికి దేవుడు, నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడండి. నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. రెండు 2009లో నేను మందిరం కట్టడానికి ప్రారంభించాను. మందిరం కట్టడం అయిపోయింది, ఇనాగ్రేషన్ చేసాం నవంబర్లో. జనవరి 1 ప్రోగ్రాం పెట్టుకున్నాం. పెద్దలు ఆనందయ్య గారికి బాగా తెలుసు, ఎందుకంటే ఆయన నాకు చాలా సన్నిహితుడు, నేను ఆయనతో పాటు చాలా కాలం కలిసి తిరిగి నడిచినటువంటి వాడు. ఇప్పుడు కూడా వారితో కలిసే ఉంటున్నాను, వారికి బాగా తెలుసు. మా పక్కనే రెడ్డి ఉండేవాడు, ఇప్పటికొకడు ఉన్నాడు, ఒకడు వెళ్ళిపోయినాడు అడికి. మనము దేవుని మీద ఆనుకుంటే జరిగేదంటూ నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రోగ్రాం అయింది, దాదాపు 4 అయింది. అందరం ఉన్నాం, పిల్లలు ఉన్నారు, నాతో పాటు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు. ఆ పక్క ఆయన రెడ్డి బయటకు వచ్చి ఎంత ఇటుక పిల్ల తీసుకొని అంత దూరం నుండి, దాదాపు ఒక 10 మీటర్ల దూరం నుండి ఇసురు కొడితే నా చెవి నుండి ఇట్లా పోయింది. ఇట్లనే నా చెవి నుండి గాలి తగులుకుంటూ పోయింది. నా పక్కనే పిల్లలు ఉన్నారు. ఎవరికి తెలియదా? హఠాత్ మరణం. అంత స్పీడ్ ఆ రాయి వెళ్ళి చర్చి కూడా జరిగింది. చర్చి కూడా నాకు 10 మీటర్ల దూరంలో ఉంది. అతను 10 మీటర్ల నుంచి దూరం నుంచి చూస్తే నాకు 10 మీటర్ల దూరంలో చర్చి కూడా ఉంది. ఆ గోడకు తగిలితే గోడ ఇంత రంధ్రం పడింది. నమ్ముతారా? సిమెంట్ గోడ. అంటే ఎంత బలంతో ఇస్తుంటాడు రాయి. అయ్యగారు తెలుసు ఆ విషయం. నేనేమనలేదు. నాకు తెలియదు, మేము వాళ్ళతో మాట్లాడుకుంటున్నాం. ఎవరు చెప్పారో తెలియదు. పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు రాని వచ్చిన వాళ్ళు వచ్చి అతన్ని తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు పోలీసులు చెప్పిన, అయ్యా వదిలేయండి. తీసుకుపోయారు. ఇక వాళ్ళ పని చేస్తారు కదా. సరే అని ఇంటికి వెళ్ళిపోయాం. ఆ రోజు అయిపోయింది. తెల్లారు లేస్తేనే చిన్న కొడుకు తల్లి ఇద్దరు నా దగ్గరికి వచ్చి దండం పెట్టి కాలేజీలో పడి, అయ్యా క్షమించండి, మీరు వస్తేనే వదులుతారట, లేకపోతే వదలరట. అయ్యా నేనేం చెప్పలేదు కదా, ఎవరికేం చెప్పలేదు నేను. లేదయ్యా మీరు వస్తేనే వదులుతారట,
వెళ్ళాను, పిఎస్కి వెళ్ళాను. ఎస్ఐతో మాట్లాడాను. సార్ వదిలిపెట్టండి ఆయన, నేనేం చెప్పలేదు కదా సార్, అరెస్ట్ చేయమని నేను చెప్పలేదు కదా, చెప్పలేదు కానీ మాకు రిపోర్ట్ వచ్చిందండి, వద్దు సార్ వదిలేయండి. హల్లెలూయా హల్లెలూయా. బిడ్డలారా, దేవునికి కన్నీటితో ప్రార్థన చేశాను. ఎందుకు? మందిరం పక్కనే ఇల్లు, గోడ అనుకొని మందిరం పక్కనే ఇల్లు. ఈ మందిరం కొనసాగాలి, ఈ మందిరం ఆరాధన చక్కగా జరగాలి అంటే దేవుడు కార్యం చేయాలి, అంతే. నేనేం చేయలేను. కన్నీటితో దేవునికి ప్రార్థన చేశాం. సంఘస్థులు నేను అందరం కూడా బాగా ప్రార్థన చేశాం. నమ్మండి దేవుని సేవకులారా, 6 నెలలు తిరగక ముందే ఆ ఇల్లు అమ్మేసుకొని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు లేడు అక్కడ. అయినా తెలుసు పాత్రలో పాతాడు కాబట్టి చెప్తున్నాను. ఇల్లు అమ్మేసుకొని వెళ్ళిపోయాడు. ఎవరి మీద అనుకోవాలి మనము? ఏమండి సేవకులము ఎవరి మీద అనుకోవాలండి? దేవుడి మీద అనుకో. దేవుడు కార్యం చేస్తాడు. శత్రు నోళ్ళు మూయించగలిగిన వాడు దేవుడు. ఆయన శత్రు కోటలను కూల్చేవాడు ఆయన. శత్రు కోరలను పెరిగేవాడు ఆయన. నీకున్న ప్రతి అడ్డంకులను తొలగించగలిగిన వాడు, తొలగించే సామర్థ్యం కలిగిన వాడు యేసయ్య. ఎవరో పనికి వెళ్ళినట్టు ఆర్డర్ వ్యక్తి దగ్గర పనిచేయట్లేదు. నువ్వు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడి దగ్గర పనివాడుగా ఉన్నావు, పరిచారకుడుగా ఉన్నావు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు పని చేస్తున్న దేవుడు సర్వ సృష్టికర్త, సర్వశక్తిమంతుడు. అది గమనించినటువంటి ఆ శిష్యులు, ఆ రోజు ఆ భక్తులు, అయ్యా దేవుని మీద ధైర్యంగా మాట్లాడుచు గడిపిరి. ఎవరి మీద అనుకున్నారండి? దేవుని మీద ఆనుకోవటం. నువ్వు దేవుణ్ణి కాకుండా గోడలను, బండలను, రాళ్లను, గుట్టలను, ఎవరినో, వ్యక్తులను, రాజులను, అధికారులను ఆధారం చేసుకుని వారి మీద వాడుకుంటే ప్రయోజనము లేదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు పని చేస్తున్నటువంటి నీ యజమానుని మీద నువ్వు ఆనుకో. నీ యజమానుడు నీ పక్షమున వ్యాజ్యమాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ యజమానుడు నీ పక్షాన్ని నిలబడటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ యజమానుడు నీ పక్షమున పోరాడటానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు జయమిచ్చే దేవుడు, నీ తల పైకెత్తగలిగినటువంటి దేవుడు, నీ తల పైకెత్తగలిగినటువంటి దేవుడు. ఆయన మీద ఆనుకుందాం, ఆయన మీద ఆనుకుందాం. ఆయన మనకు ఆధారం. ఆయన ఆపగలుగుతాడు. మన బరువు మోయగలిగిన వాడు ఆయన, మోసినవాడు ఆయన. మన బాధ్యతలు మోయగలిగిన వాడు ఆయన. పౌలు భక్తుడు ఇంకొక మాట అంటాడు, బిడ్డలారా, నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా, నిలుచున్నానని తలంచుకున్నవాడు. ఈరోజు సేవలో నిలుచున్నానని నువ్వు తలంచుకుంటే, ఈరోజు దేవుని పరిచయంలో నేను నిలబడి ఉన్నానని తలుచుకుంటే, ఈరోజు దేవుని పరిచయంలో నేను నిలకడగా ఉన్నానని తలంచుకుంటే, ఈరోజు దేవుని పరిచయంలో నేను స్థిరపడి ఉన్నాను, స్థిరంగా ఉన్నానని తలంచుకుంటే జాగ్రత్త. నువ్వు పడిపోవడానికి ఎన్నో మార్గాలు వస్తూ ఉంటాయి. వాటి వైపు చూసి పడిపోయావనుకో, నీ బహుమానమును కోల్పోతావు. నీ బహుమానం కోల్పోతావు. దేవుని యోగ్యతను కోల్పోతావు. ప్రతి సేవకునికి దేవుడిచ్చే బహుమానం ప్రతి సేవకుడు పొందుకోవాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. నేను కూడా పొందుకోవాలని ఆశిస్తున్నాను. నాతో పాటు నా మిత్రులందరికీ, అందరూ ప్రతి ఒక్కరూ ఆయన ఇచ్చే బహుమానం పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నాను, ఆకాంక్షిస్తూ ఉన్నాను. మనము దేవుని ఎదుట సేవకులారా సిగ్గుపడనక్కర్లేని పనివారుగా ఉందాం. ఆయన ఎదుట యోగ్యత ఏమిటో అయోగ్యత ఏమిటో ఆయన పరిశీలన చేసేవాడు. ఆయన యోగ్యతను సంపాదించుకోవటానికి దేవుడు తన కృపను తోడుగా ఉంచి మనందరినీ నడిపించి ఆదరించి బలపరచునుగాక. దేవుడు నిండు ధైర్యంతో మనల్ని నింపి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ఈ వాక్యమును దేవుడు దీవించునుగాక. ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి కమిటీ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.
మాటలను తెలియజేసినటువంటి దైవ సేవకులకు కమిటీ పక్షాన సేవకుల పక్షాన నిండైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా మరి దేవుడు మనకిచ్చినటువంటి సేవలో మనం కూడా యోగ్యులముగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి ఆ యోగ్యతను కాపాడుకుంటూ ముందుకు సాగడానికి, ఈ ఫెలోషిప్లో కొనసాగడానికి మీరు ఒకరినొకరు ప్రోత్సహించాల్సిందిగా మనం చేస్తుంటున్నాం. అందరము కలిసి ఇంకా రానున్నటువంటి దినాలలో బహుగా బలముగా ముందుకు సాగడానికి దేవుని కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. మనందరం కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా తలలు వంచుదాం. వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దైవజనులు మరి ఆనందయ్య ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాను. దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి అందరం కూడా మనం పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఏ యోగ్యత లేకపోయినప్పటికీ యోగ్యులుగా మనల్ని ఎంచి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. పిలవడమే కాకుండా గొప్ప పనిని దేవుడు మనకు అప్పగించాడు. ఆ పని చేయడానికి కావలసినటువంటి ఆ యోగ్యతను, సామర్థ్యమును, ఆ జ్ఞానమును, నడిపింపును దేవుడు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా యేసయ్య మీకు స్తోత్రాలు. గత సంవత్సరములన్నీ మిరకల కింద మనం దాచి మా ఆయుష్ను పొగిడించి మరొక నూతన సంవత్సరాన్ని మీరు మాకు ప్రసాదించినందుకై మీకు స్తోత్రాలు. మీ సేవకులుగా, మీ దాసులుగా, మీ చేత పిలువబడిన వారముగా ఈ రీతిగా మేమందరం కూడుకొని మీ నామాన్ని గణపరచుటకు, కొనియాడుటకు, కీర్తించుటకు నాయన మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి, ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ప్రభువానికి స్తోత్రములు, మీ వాక్యమును బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాను. మీ దాసునికి మీరు అనుగ్రహించిన ప్రత్యక్షతను బట్టి మీకు వందనాలు. మీరు మా ప్రభు, మా అందరితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు, ఏ విషయాల్లో మేము జాగ్రత్తగా ఉండాలో, ఏ విషయాల్లో మేము యోగ్యులుగా ఉండాలో, ఏ రీతిగా మేము పని చేయాలో ప్రభు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని బట్టి మీ నామం దూషింపబడకుండానట్లు మమ్మల్ని మేము ప్రతి దినము కూడా నాయన సరి చేసుకుంటూ మీ వాక్యం యొక్క కొలమాను ప్రకారంగా దిద్దుకుంటూ నాయన ఇటు ప్రభు సమాజానికి, అలాగే ఆయన మీరిచ్చినటువంటి సంఘానికి మేము మాదిరిగా ఉండడానికి సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ప్రభు నీకు స్తోత్రాలు. మీరు అప్పగించిన పనిని నమ్మకంగా మేము కొనసాగిస్తూ సంఘాలను, మా ప్రభు మమ్ములను మీరు ఆకడి కొరకు సిద్ధపరచడానికి సహాయం చేయమని విన్నటువంటి వాక్యం మా అందరి హృదయాల్లో ఫలింపు చేసి మమ్మల్ని మేము ప్రభు ప్రతిదినము మీ వాక్యం చేత దిద్దపడుతూ, సరి చేసుకుంటూ, ప్రోత్సహింపబడుతూ, బలపరచబడుతూ నాయన మీరు మాకు అప్పగించినటువంటి పనిని ఇంకా నమ్మకంగాను, యోగ్యులుగాను, జాగ్రత్తగా ప్రభు చేయడానికి మీరు మాకు సహాయం చేయమని మీ సగ విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. అయ్యా, కంటి వారిని బట్టి, పెద్దలను బట్టి మీకు వందనాలు. కూడి ఉన్న సేవకులందరిని బట్టి మీకు వందనాలు. మా సంఘాలను, పరిచయలను దీవించండి. ఇంకా మా ప్రభు మా ఆయుష్ను పొగిడించారు గనక నాయన మమ్మల్ని నమ్మి మీరు అప్పగించిన పనిని ఇంకా నమ్మకంగా ప్రభువానికి స్తోత్రం భారముతో నాయన మేము చేయడానికి సహాయం చేయమని మీ సగ విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. మేము విన్నట్టుగా మీ ఎదుట మేము నిలబడినప్పుడు యోగ్యమైనటువంటి పనివారులుగా, నమ్మకమైనటువంటి పనివారులుగా, బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుటకు యోగ్యత కలవారంగా మేము ఉండులాగన ప్రభువానికి స్తోత్రం మాకు సహాయం చేయమని విసలు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అలాగే ఈ సంఘాన్ని బట్టి, సంఘ పెద్దలను బట్టి, దైవజనులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి మమ్మల్ని అందరినీ మీ కృపకు, మీ కాపుదలకు, మీ నడిపింపుకు అప్పచెప్పుకొంచు ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ అయ్య గారు. మరి మనందరం కూడా చాలాసేపు అయింది కూర్చొని, నిలబడి పాట పాడుతున్నప్పుడు మనము కానుకలను సమర్పించుకుందాం. అందరం కలిసి నిలబడి ఉన్నప్పుడు అయ్యా, ఎవరైనా స్పెషల్గా పాట పాడతా అంటే ముందుకు రండి. ఒకరు పాడుతా అంటే కానుకల పాట పాడడానికి
స్థానిక సంఘం వారు ముందుకొచ్చి పాట పాడుతుండగా కానుకలను సమర్పించుకుందాం త్వరగా. స్తోత్రం.